హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ సంస్థ నుండి మనకి ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది కూడా 10th క్లాస్ అర్హతతో అడుగుతున్నారు. అండ్ దీనికి శాలరీ మీకు 36,800 పర్ మంత్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారనమాట. లాస్ట్ డేట్ మీకు 29th జూన్ వరకు ఉందండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి RCFL అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 పోస్టులు అనమాట. వీళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. జూనియర్ ఫైర్మ్యాన్ గ్రేడ్ 2 అనమాట. పే స్కేల్ మీకు 18,000 నుండి 42,000 వరకు బేసిక్ పే ఉంటుందండి. దీనికి అంటే మీకు 36,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. సో నంబర్ ఆఫ్ పోస్టులు 10 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 5, SC1, ST1, OBC 2, EWS 1. సో అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి మనము అన్ని కేటగిరీస్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే SSC విత్ 6 months ఫుల్ టైమ్ ఫైర్మెన్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. మీకు 10th క్లాస్తో పాటు మీకు ఒక 6 months ట్రైనింగ్ మీరు 6 months పాటు కోర్స్ చేస్తారు కదా ఫైర్మెన్లో, ఆ సర్టిఫికేట్ అనేది పెట్టాలండి. అదేవిధంగా మీకు డిస్టెన్స్, కరెస్పాండెన్స్, పార్ట్ టైం అనేవి అది వ్యాలిడ్ కాదంటున్నారు. అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట హెవీ మోటార్ వెహికల్స్కి. 10th క్లాస్తో పాటు మీకు ఫైర్మ్యాన్లో సర్టిఫికేట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే 29 years జనరల్ వాళ్ళకి. అదేవిధంగా SC, ST వాళ్ళకి 34 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా అయితే మీకు 5 years వరకు కూడా ఉంది ఎక్స్ట్రా. అదేవిధంగా దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. ఎందులో అంటే ఇండస్ట్రియల్ ఫైర్ ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ఆఫ్టర్ ఎక్వైరింగ్ అబోవ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. అంటే మీకు 10th క్లాసు ప్లస్ సర్టిఫికేట్ ప్లస్ 1 year పాటు ఇండస్ట్రియల్ ఫైర్ ఫైటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారనమాట. మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు. ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీజు అంటున్నారు. సో వీళ్ళకి ఏమీ ఉండదు. జనరల్ వాళ్ళు మాత్రం 700 rupees పే చేయాలండి. నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుందంటే దీనికి మనము ఇప్పుడు ఫైర్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, వెళ్ళి వాళ్ళు మంటలు ఆర్పడం ఇలాంటివి ఉంటాయి కదా. సో అదనమాట. జాబ్ రిక్వైర్స్ వర్కింగ్ ఇన్ రొటేటింగ్ షిఫ్ట్స్ ఉంటాయంట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ఎనీ ప్లాంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. అంటే గర్లా బాయా అని లేకుండా ఎక్కడైనా కూడా మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. హై లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. హెవీ నేచర్ ఆఫ్ జాబ్స్ విత్ ఇంక్లూడింగ్ లిఫ్టింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆర్ వాల్వ్ ఆపరేషన్స్. అలాంటివి లిఫ్టింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు కూడా మీరు అవి హ్యాండిల్ చేసేటట్టు ఉండాలన్నమాట ఫిజికల్గా, ఫిట్నెస్గా. అలాగే మీరు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే పెడతారనమాట. డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా ఇస్తున్నారు. అవి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఏమేమి స్టాండర్డ్స్ ఎంత ఉండాలి అనేది. అండ్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే టోటల్ మంత్లీ గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 18,000 to 42,000 ఉంటుందండి. దీనికి మీకు బేసిక్ ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని 36,800 పర్ మంత్ వస్తుందంట. అండ్ మీకు తర్వాత బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, అదేవిధంగా గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట ఈ శాలరీ కాకుండా. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ జూనియర్ ఫైర్మ్యాన్ గ్రేడ్ 2 కంప్రైజెస్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. ఆన్లైన్ టెస్ట్ మీకు అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా తీసుకుంటారంటే మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ విత్ రెఫరెన్స్ టు నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ. అంటే మీకు ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ట్రేడ్ టెస్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీకు దానికి మార్క్స్ ఏం కన్సిడర్ చేయరండి. వెయిటేజ్ ఓన్లీ ఆన్లైన్ టెస్ట్లో బేస్ చేసుకొని 100% తీసుకుంటారనమాట. అంటే మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆన్లైన్ టెస్ట్లో ఎవరు త్రూ అవుతారో వాళ్ళకే మెరిట్ లిస్ట్ తీసుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వెబ్సైట్కి మనము www.rcfl
rcfltd.com ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఫీ పేమెంట్ చేయండి. డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్, ఈ విధంగా అన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. మీకు దానికి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నారండి, ఎంతెంత సైజు ఉండాలి ఏంటి అనేది. సో మీరు అన్నీ చెక్ చేసుకొని క్లియర్గా అవన్నీ చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి మీకు 29th జూన్ వరకు టైం ఉందండి. సో ఎక్కువ టైం లేదు కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. 29th జూన్ వరకు మాత్రమే టైం ఉందండి. అండ్ దీనికి శాలరీ మీకు 36,800 పర్ మంత్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారనమాట. లాస్ట్ డేట్ మీకు 29th జూన్ వరకు ఉందండి. సో ఈ విధంగా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ ప్లస్ మీ దగ్గర ఫైర్మెన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్